కురువుల ఆరాధ్య దైవమైన కనకదాసు ఆదికేశవులు శిష్యుడు తిరుమల తిమ్మప్పకి భక్తుడు ప్రేమైన భక్తుడు అయినటువంటి కనకదాసు విగ్రహ స్థాపనకు ఆంధ్రప్రదేశ్ పీసీ వెల్ఫేర్ అండ్ జౌళి శాఖ మంత్రి సంజీవ్ రెడ్డి గారి సవిత దాతృత్వంతో వాళ్ళ తండ్రి గారైన ఎస్ రామచంద్రారెడ్డి ఎక్స్ మినిస్టర్ ఆయన జ్ఞాపకార్థం తిరుపతిలో విగ్రహం స్థాపించాలని అనుకుని దాతృత్వంతో విగ్రహం దానం చేసినారు. ఆ విగ్రహాన్ని ఇప్పుడు స్థాపన చేసేదానికి తిరుపతి పూర్వ సంఘము సభ్యులు, తర్వాత చిత్తూరు, కర్ణాటక, ఆంధ్ర సభ్యులందరూ దాతృత్వంతో ఇక్కడ బస్టాండ్కి ఎదురుగా తిరుపతిలో పూర్ణకుంభం సర్కిల్లో విగ్రహ స్థాపన జరిగింది. ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీటింగ్ కూడా ఉంది, పబ్లిక్ మీటింగ్ కూడా. ఇవన్నీ ఈయన యొక్క గొప్పతనం గురించి కర్ణాటక ఎక్కువ తెలుసు, కానీ ఇక్కడ ఆంధ్రాలో కర్ణాటక బార్డర్లో ఉన్న అనంతపూర్, కడప, కర్నూలు ఇక్కడ మాత్రమే తెలుసు. ఇక్కడ కూడా తెలియాలా, ఇక్కడ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ మొదలుపెట్టి స్థాపన చేసినారు. ఇంకా మీట ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఒక 5 ఎకరాలు శాంక్షన్ చేసినారు కనక భవన్కి, కనక స్కూల్కి, అన్నిటికీ. కానీ స్థలం ఇంకా దొరకలేదు, చూస్తున్నారు. పైన గురుపీఠం కోసము అక్కడ హాస్టల్ అది సత్రం కట్టేదానికి 1 ఎకరా ఇవ్వాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం కూడా రికమెండ్ చేసింది. అదేవిధంగా మన వెంకటేష్ గౌడ్ గారు సిద్ధరామయ్యకి చాలా ముఖ్యమైన వాళ్ళు కాబట్టి ఈయన ద్వారా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. పోతప్ప సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ రిటైర్డ్ పోతప్ప.